నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వంట మాస్టర్ వలీ బాషా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మహమ్మద్ షారూక్ షబ్లీ. నిడదవోలు పట్టణంలో హత్యకు గురైన వలీ బాషా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని రక్షణ కల్పించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షారూక్ షబ్లీ కోరారు. వలీ కుటుంబ సభ్యులను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ చదువుతానంటున్న వలీ చిన్న కుమార్తె బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ఆయన వెంట నాయకులు వాకలపూడి వెంకట్రత్నం, లాల్ బహదూర్, షరీఫ్, అజీజా బాషా ఉన్నారు. ఇదే రోజు సాయంత్రం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో పాటు జనసేన పట్న అధ్యక్షులు రంగా రమేష్, జనసేన వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షబ్బీర్, జన సైనికులు చెన్నాపరపు రాజా, కాటం రాంబాబు, మద్దిరాల చిన్న, కనకపర్తి అరుణ్ తదితరులు విచ్చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ పర్యటనలో ఉండటంతో జన సైనికులు వీరి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, మంత్రి త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు. 9505 638 639 639 लोकेश साहब के लिए ऑलरेडी आपके टच में आ गए, लेकिन ऑलरेडी हम भेजे, बाबू भेजी भेजे, अपना ट्विटर में भी रखे. पार्टी बहुत सीरियस होने देखती है इंशाल्लाह. इसके बारे में तो मैं ऑलरेडी तुम्हारा कॉन्टैक्ट में भी आ गया. ठीक है. अब रही बात तुम्हारी सिक्योरिटी की, सिक्योरिटी इंशाल्लाह किसी भी हाल में है सरकार देखे इंशाल्लाह ये करेंगे. ऑलरेडी जाओ पुलिस वाले को भी बोला मैंने, आपका भी मन्ने मारता एंड खबरें भी है, मामू को भी मन्ने मारता थ्रेट भी पीछे चलता है. अब तक थ्रेट चलता है से कौन भी पुलिस वाले एक जने भी पकड़ाते नहीं बाबू. एंड उसके पीछे फ्रेंड्स 10 नंबर सर्किल एक जने को भी बाहर ले लेकर आपको पहुँचना नहीं. सुबह में करंट जा रहा है. हाँ, सुबह को करंट पे खड़ा वो भी क्या भी इन्फॉर्मेशन क्या है भी क्या मालूम होता है. थोड़ा थोड़ा लाइट आपको छोड़ता है, इन्फॉर्मेशन क्या है पूरा भी खींचते नहीं. ठीक है बेटा, इंशाल्लाह आप लोगों को कुछ भी परेशानी रही तो आप लोग बाबू साहब को ख्वाहिश है कैसा भी आपको कुछ भी रही तो हमारी लोकल टीम भी है, बाबू भाई भी है, और कुछ भी रहा तो मुझे भी करीब होने से मैं भी इंशाल्लाह एक बार आप लोग निकल के विजयवाड़ा आती, लेकिन मैं बोल दूँ విజయవాడ గారిని ఒకసారి బాబు సార్కి లోకేష్ సార్కి ఒకసారి ములాఖాత్ చేస్తాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రావటం జరిగింది. మన అందరికి కూడాను తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పెను సంచలనం సృష్టించినటువంటి సంఘటన ఏదైతే వలీ బాషా గారు ఒక సగటు ఆడబిడ్డ యొక్క తల్లి ఏదైతే తండ్రి ఉన్నాడో అతను ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతాడో అదే విధంగా తన కూతురి యొక్క మాన ప్రాణాలను కాపాడటానికి అతను ఎంతగానో శ్రమించినా కూడా కానీ లాస్ట్కి అతన్ని థర్డ్న ఐ థింక్ 3వ తారీఖు తెల్లవారుజామున నమాజ్కి అని చెప్పేసి బయటకు వెళ్తుంటే అతన్ని అత్యంత దారుణంగా కిరాతకంగా అతన్ని హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసింది ఎవరు అనేది ప్రజలందరికీ కూడా తెలిసిందే. కిరణ్ అలియాజ్ అనిల్, ఐ థింక్ అనిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ వ్యక్తి గత 5 సంవత్సరాల క్రితము ఏదైతే ఈయన గారి చిన్న కూతురు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని సెక్సువల్ అసాల్ట్ చేస్తుంటే కనుక అప్పుడు అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు కూడాను వీరి యొక్క ఏదైతే పాప ఉందో ఆ పాప వాళ్ళ మావయ్య గారు పేరేంటంటే యూసుఫ్ గారు ఇక్కడ ఉంటే కనుక అదే రోజు అతను కత్తి తీసుకొని పొడవబోయాడు. ఇంత దారుణంగా అతని యొక్క వ్యవహార శైలి ఉందని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీసులను ఆశ్రయించి పాక్సో సెక్షన్ కింద అతనిపై కేసు నమోదు చేసిన తర్వాత 2వ తారీఖున ఆయన కోర్టుకి హాజరవుతాడు. 3వ తారీఖున తెల్లవారుజామున ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. ఇక్కడ నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎటువంటి చిన్న అన్యాయం జరిగినా కానీ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అన్న విధంగా అందరికీ కూడాను సమన్యాయం చేసే విధంగా ఆయన ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుటుంబానికి అందరికన్నా ముందు న్యాయం జరగాలంటే కనుక ముందు రక్షణ కల్పించాలి. న్యాయం అనేది ఇక్కడ బై మీన్స్ ఆఫ్ రక్షణ. ఎందుకంటే ఇప్పుడు అతను ఆల్రెడీ ఏదో విధంగా ఇతరుల్ని కూడాను టార్గెట్ చేసే విధంగా ఆల్రెడీ కుట్ర పన్నుతున్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులకి ఏం జరిగినా కానీ
ఏది జరిగినా కానీ మొత్తం బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ కేసు ఉండగా కూడాను ఆ నిందితుడు వచ్చి ఇతన్ని హతమార్చాడంటే గనక ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికి కూడాను వీళ్ళ కుటుంబానికి ఏదైతే థ్రెట్ ఉందో ఆ థ్రెట్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఏం జరిగినా కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మా హోంమంత్రి అనిత అక్క గారికి కూడాను మేము సవినీయంగా కోరుతున్నాము. ఈ అంశంలో వీరి యొక్క కుటుంబానికి పూర్తిగా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత. అదేవిధంగా ఈ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇద్దరు ఆడబిడ్డల్లో నుంచి ఒక ఆడబిడ్డకు కూడాను పెళ్లి కానటువంటి పరిస్థితి, ఇద్దరిని కూడాను చాలా చక్కగా చదివించినటువంటి పరిస్థితి. ఒక పాప బీటెక్లో 71% సాధిస్తే ఇంకొక పాప డిగ్రీలో 89% సాధించింది. ఇటువంటి అంటే పిల్లలు చేతికి వచ్చిన సమయంలో ఇంత దారుణంకి ఒడిగట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తాం. ఈ మొత్తం ఈ సందులో చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా సింహంలా కూర్చుని ఉండేవాళ్ళండి, మాకు ఈ రోజున మాకు భయం వేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబానికి కనీసం ఒక 25 లక్షల రూపాయలైనా కానీ ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. మనకి సీఎంఓ గారి నుంచి వచ్చిందండి వాళ్ళు ఫోన్ చేసి ఆ సంక్షేమ శాఖ తరఫు నుంచి మనకు కావాల్సిన ఏమైనా ఉంటే ప్రభుత్వానికి మన నివేదికలు పంపుతాం. యాక్చువల్గా మీరు జనరేటెడ్ ఆయన చనిపోయాడు, అసలు మీ ఇంట్లో 2 ఆడపిల్లలు, ఆయన అసలు ఇన్కమ్ సోర్సెస్ వీళ్ళకి ఏమి లేవు, వీళ్ళిద్దరూ మంచి చదువుకున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మనం విన్నవించుకుని మీరు ఏదైనా ఉద్యోగ సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ మీరు మీ కుటుంబం నిలబడటానికి మా వంతు కృషి చేస్తూ మా సంక్షేమ శాఖ తరఫున ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాం. అట్లాగే మీకు కూడా ఇంకా ప్రొటెక్షన్ కావాలి, మీకు లైఫ్ సెక్యూరిటీ కావాలి. ఆ సెక్యూరిటీకి కూడా మేము నివేదికలు పంపుతాం. దీని గురించి మాత్రం నేను మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి వచ్చానంటే నేను మన సెక్రటరీ గారు వెళ్ళి సీఎం గారి దగ్గర నుంచి నాకు గొడవ కోరమన్నారు. నేను వచ్చి విజిట్ చేయడం